కొన్ని వేల కుటుంబాలలో వెలుగు నింపిన మహాసంకల్ప అంతర్ముఖ సాధన దీక్ష. చాలామంది మన ఛానల్ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, ఈ మహా సంకల్ప అంతర్ముఖ సాధన దీక్ష విధి విధానాలు, నియమాలు, ఎవరు చేయాలి, మనకు ఎలాంటి ఫలితం వస్తుంది, అన్ని విషయాలు క్లుప్తంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. మహాసంకల్ప అంతర్ముఖ సాధన దీక్ష 21 రోజుల ప్రయాణం. రేపు శుక్రవారం అనగా జూలై 17 తారీఖు ఉదయం 4 గంటలకి ప్రారంభమై ఆగస్టు 7 తారీఖు శుక్రవారం వరకు 21 రోజులు కొనసాగుతుంది. మహాసంకల్ప అంతర్ముఖ సాధన ఈ దీక్షలో కంప్లీట్ క్లీనింగ్, హీలింగ్, అప్డేషన్, యాక్టివేషన్, రియలైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ మొట్టమొదటిసారి స్పిరిచువల్, సైంటిఫిక్, యూనివర్సల్, ప్రాక్టికల్ మెథడ్స్తో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ఎవరైనా భాగస్వాములు అవ్వచ్చు. చిన్నవారు, పెద్దవారు, వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఆడ మగ ఎవరైనా జీవితాన్ని పూర్తిగా కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోదలుచుకున్న ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చు. ఈ దీక్ష యొక్క నియమాలు: పొద్దున 4 గంటల నుంచి 6 గంటల వరకు అంతర్ముఖ విజయాన్ని పట్టుకునే అంతర్ముఖ అంతరంగిక సాధన, పంచాక్షరి మంత్రముతో జపము, పవర్ఫుల్ అఫర్మేషన్స్, ఇలా 6 స్టెప్పుల అంతర్ముఖ సాధన ఉంటుంది. మధ్యాహ్నం గురు దర్బార్ 11 గంటల నుండి 2 మధ్యలో ప్రతి ఒక్కరికి 10 నిమిషాల సమయం ఇచ్చి గురు దర్బార్లో స్పెషల్ టిప్స్, టెక్నిక్స్ ఇవ్వటం జరుగుతుంది. రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు హీలింగ్ మెథడ్స్, పంచతత్వాలతో కూడుకున్న హీలింగ్ మెథడ్స్ని ప్రతిరోజు 1 చొప్పున నేర్చుకొని అప్లై చేసుకోవటం జరుగుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్లో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, రకరకాల బాధలు, తట్టుకోలేని, చెప్పుకోలేని అనేక రకాల ఇబ్బందులన్నింటినీ తట్టుకోగలిగే జ్ఞానము, బుద్ధి, శక్తి, అవకాశము, అవగాహన, స్థితప్రజ్ఞత, ఇవన్నీ ఇందులో మనకు వచ్చేటటువంటి లాభాలు. ఇక జీవితం చాలా ఘోరంగా, భారంగా, తట్టుకోలేక ఉన్నది, గడపలేకపోతున్నాను, నడపలేకపోతున్నాను, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, ఏం చేయాలో తోచటం లేదు అని దిగ్భ్రాంతితో ఉన్నవారు, లేదా జీవితాన్ని అర్థం చేసుకోవాలి, జీవితాన్ని మరింత ఉన్నతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, అదేవిధంగా కైవల్యానికి ప్రాప్తించేలా జీవించాలనుకునేవారు, లేదా కంప్లీట్ హీల్ అవుతూ, రియలైజ్ అవుతూ, ట్రాన్స్ఫార్మ్ అవ్వదలుచుకున్న వారు ఎవరైనా ఈ దీక్షకి అటెండ్ అవ్వవచ్చును. ఈ దీక్షలో మీరు ఫాలో అవ్వాల్సిన నియమాలు: రోజు పొద్దున బ్రహ్మ ముహూర్తం యందు నిద్ర లేచి శుచి శుభ్రంగా స్నానం చేసి ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీరు సాధనలో వదులైన బట్టలు ధరించి హాయిగా కూర్చుంటారు. ఇక మధ్యాహ్నం మీకున్నటువంటి, మీరు చేస్తున్న వృత్తి పనులు, మీ సొంత పనులలో అభివృద్ధి సమృద్ధి కోసం హీలింగ్ మెథడ్స్ని అప్లై చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ మీ అభివృద్ధి సమృద్ధి వైపు పనులు చేసుకుంటారు. ఇక రాత్రి రోజు ఒక హీలింగ్ మెథడ్ని అప్లై చేసుకొని డైలీ అప్డేట్, యాక్టివేట్ అవుతూ ముందుకు సాగుతారు. ఈ దీక్షక అయిన తర్వాత, అనగా రోజు ప్రతి ఒక్కరిలో ఈశ్వరుణ్ణి చూడటం, అందరితో ప్రేమగా మాట్లాడటం, ప్రతి ఒక్కరూ ఈశ్వర స్వరూపమే అని భావిస్తూ ఈ 21 రోజులు సాధనతో ఉండటం, ఇది చేయాల్సిన నియమాలు. సాత్విక ఆహారం, వీలైతే కుదిరితే నేలపై పడుకోవటం, ఇంకా కుదిరితే దాంపత్య జీవితానికి దూరంగా ఉండటం, కుదరకపోతే దాంపత్య జీవితానికి దూరంగా ఉండకపోయినా పర్వాలేదు. ఇది మానసిక దీక్ష.
కానీ ఉంటే చాలా మంచిది. కంప్లీట్గా జీవితంలో ఒక మార్పుని, ట్రాన్స్ఫర్మేషన్ని మనం పొందాలి. ఇంకెంతకాలం ఈ దుర్భర పరిస్థితులు, ఈ దుఃఖము, భయము, కోపము, బాధ, టెన్షను, పిచ్చి, భ్రమ, భ్రాంతులు, మాయ, అవివేకం, అజ్ఞానం, అంధకారం, ఎలాగైనా ఈ జీవితాన్ని తృప్తిగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, శాంతిగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, ఉన్నతంగా జీవించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చును. డబ్బుని అర్థం చేసుకునే గుణం, ఆర్థిక స్వేచ్ఛని పొందాలనే తపన, డబ్బు సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలనే బలమైన కోరిక, సంపద ద్వారా గొప్ప సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారు తప్పకుండా అటెండ్ అవ్వవచ్చును. ప్రతిరోజు మీకు హోంవర్క్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది. మీరు పొందిన అనుభూతిని తప్పకుండా వీడియో రూపంలో నాకు అందించాల్సి ఉంటుంది. ఈ నియమాలన్నీ ఫాలో అవుతూ దీక్షకి అటెండ్ అవ్వదలుచుకున్న వారు రేపటితో సిద్ధంగా ఉండండి. అన్ని రకాలుగా సిద్ధమై ఉండండి. మన బంధువులు, మిత్రులు అందరికీ షేర్ చేసి వీలైనంత ఎక్కువ మందిని అటెండ్ అయ్యేలా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి.